వెల్కమ్ టు ఈరోజు ముచ్చట్లు. ఈరోజు మనం ఈ వీడియోలో హోండా యాక్టివా ఎలక్ట్రికల్ స్కూటర్ 200 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందా, అసలు దాని ఫీచర్స్ ఏంటి, అది అసలు నిజమేనా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హోండా యాక్టివా స్కూటర్ ఎలక్ట్రిక్ మోడల్ అదిరిపోయే ఫీచర్స్ తో సిద్ధమవుతుంది. అలాగనే మార్కెట్ లో కూడా లాంచ్ అవడానికి రెడీగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లలో హోండా యాక్టివా టాప్ లో ఉంటుందని యాజమాన్యం చెప్తుంది. హోండా యాక్టివా కేవలం మైలేజ్ కాకుండా మరిన్ని అదిరిపోయే ఫీచర్స్ ఇందులో ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. పండుగల సందర్భాల్లో ధరలు భారీగా తగ్గిస్తూ అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీలు పండుగల సందర్భంగా అనేక ఆఫర్లు ఇచ్చి వాటి సేల్స్ ను కూడా పెంచుకున్నాయి. ఇప్పుడు హోండా కంపెనీ కూడా ప్రస్తుతం ఉన్న కంపెనీలకు దీటుగా ఎలక్ట్రిక్ వర్షన్లోకి తీసుకువస్తుంది. హోండా యాక్టివా మన భారతదేశంలో 2014 ఏప్రిల్లో మొదటిసారి ప్రారంభమైంది. తర్వాత 125cc 7.6 CU IN ఇంజిన్ తో హోండా యాక్టివా అప్గ్రేడ్ మోడల్ ను ప్రారంభించింది. దీన్ని యాక్టివా 125cc గా రీబ్రాండ్ చేసింది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో యాక్టివా ఐ, యాక్టివా 125cc రెండు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ వీలర్స్ జాబితాలో టాప్ లో ఉన్నాయి. 2013 డిసెంబర్లో యాక్టివా చవకైన తేలికైన వర్షన్ యాక్టివా ఐని హోండా ఇండియాలో విక్రయించడం ప్రారంభించింది. ఇది 110cc కెపాసిటీ కలిగిన ఇంజిన్ తో పనిచేస్తుంది. 2015లో కేవలం 5 నెలల్లో 1 మిలియన్ యాక్టివాలను విక్రయించినట్లు హోండా ప్రకటించింది. 2018లో హోండా 5G యాక్టివాను విడుదల చేసింది. తర్వాత యాక్టివా 6G కూడా విడుదల చేసింది. భారతదేశంలో 63,912 రూపాయల తక్కువ ధరకు విక్రయించడంతో అధికంగా సేల్స్ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్ లో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలైన ఓలా, ఏదర్ వాహనాల విక్రయాలలో పోటీ పడుతున్నాయి. 2023లో ఓలా కంపెనీ భారతదేశంలో 30% వాటాతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ ను నడిపించింది. ప్రస్తుతం ఇది ఓలా S1 అనే పేరుతో ఓలా S1 ఎయిర్, S1 X, S1 Pro అనే 3 వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందిస్తుంది. తన కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మోడళ్లను 2025లో విడుదల చేయాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇక ఏతర్, ఇది భారతదేశపు 3వ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు. అయితే ఏతర్ కూడా అనేక మోడల్స్ తో మార్కెట్ లోని వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 2013లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఓలా, టీవీఎస్ వంటి దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం హోండా యాక్టివా కూడా ఎలక్ట్రిక్ వర్షన్ తో దిగ్గజ కంపెనీలైన ఓలా, టీవీఎస్, ఏతర్ కంపెనీలకు పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతుందట. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వర్షన్ త్వరలోనే విడుదల కానున్నదని మార్కెట్ వర్గాల అంచనా. ఏతర్, ఓలా, టీవీఎస్, హీరో వంటి పెద్ద కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్ లో ఉన్నాయి. హోండా తన మొదటి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్టివా ఎలక్ట్రిక్ వర్షన్ ను అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకురానున్నది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ 1 సంవత్సరం ఆలస్యం అవుతుందట. బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీతో వస్తుందని ఒక అంచనా. అధునాతన ఫీచర్స్, మంచి డ్రైవింగ్ రేంజ్, కీలెస్ వంటి ఫీచర్స్ ఉంటాయని, అలాగనే డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి కూడా ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ABS, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయని సమాచారం. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చని ప్రచారం సాగుతుంది. ఇది బ్యాటరీ స్వైపింగ్ మోడల్లో ఉంటుందని సమాచారం. ఇక హోండా కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL తో టైఅప్ అయింది. దేశంలోని HPCL పెట్రోల్ పంపుల వద్ద స్వైపింగ్ స్టేషన్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. కాబట్టి మార్చుకోదగిన బ్యాటరీ టెక్ తో హోండా EV ద్విచక్ర వాహనాలు లాంచ్ అవనున్నాయి. దీని ధర సుమారు 1,00,000 నుంచి 1.2 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ రోజు ముచ్చట్ల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఒక లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.